మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లా నుంచే కాక ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి ప్రార్థనలకు తరలివచ్చారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. చర్చిలో ఉదయం 4:30 గంటలకే ప్రార్థనతో మొదలయ్యాయి. మొదటి ఆరాధన కార్యక్రమం పూర్తయింది. రెండవ ఆరాధన కార్యక్రమానికి సర్వం సిద్ధమైందని చెప్పవచ్చు. నలుదిశల నుండి దాదాపు లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. మనం చూడొచ్చు, ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళంతా కూడా కార్యక్రమాలు చేపట్టి యథావిధిగా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు. ఉదయం భారీగా చలి ఉన్నా కానీ కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి ఇప్పటివరకే లక్షలాది జనాలు ఇక్కడికి వచ్చి మెదక్ చర్చిలో ప్రార్థన చేసుకొని ఆ తర్వాత సందర్శించుకున్న తర్వాత వాళ్ళంతా మొక్కులు చెల్లించుకున్నారు. యేసుక్రీస్తు పుట్టినరోజు సందర్భంగా పలు చోట్ల కూడా కేకులు కట్ చేసుకొని సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా మీరు ఎక్కడ నుండి వచ్చారమ్మా? ఇప్పుడు యథావిధిగా ఎప్పుడు వస్తారా? ఈ కార్యక్రమానికి ఇది మరోసారి రావడం జరిగిందా? ప్రైజ్ దలాలండి. నాది వరంగల్. నేను పీజీహెచ్ఎం ప్రమోషన్లో మెదక్ వచ్చినానండి. కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ మేము మెదక్లో చేసుకోవడం అనేది నేను నా జన్మ ధన్యతగా భావిస్తున్నానండి. అన్యులందరికీ కూడా, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి కూడా బాలయేసు శుభాలు తెలియజేస్తున్నానండి. మీరందరికీ కూడా ఈ సంవత్సరం బాగా జరగాలని, న్యూ ఇయర్ కూడా బాగా చేసుకోవాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. हम लोग पुणे से अम्बेजोगाई से आए, हम लोग महाराष्ट्र से यहाँ पे मेदक चर्च के लिए प्रेयर के लिए। इस मेदक चर्च में हमने मान्यता सुनी है, ये हम इनका होम टाउन है, इसलिए हम पूना से प्रेयर करने के लिए क्रिसमस के ओकेजन पे यहाँ पे आए हैं. ఇక్కడ చూడ చాలా మంది కూడా సందర్శకులు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా భక్తులు వచ్చి పూజలు చెల్లించుకుంటున్నామని చెప్తున్నారు. మహారాష్ట్ర పూణే నుండి వచ్చారు. అదేవిధంగా వరంగల్, ఇతర తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది రావడం జరిగింది. ఇక్కడ కొబ్బరికాయలు కూడా కొట్టి వాళ్ళంతా మొక్కులు చెల్లించుకుంటున్నారు. వాళ్ళంతా కూడా యేసు పుట్టినరోజు సందర్భంగా చాలా సందర్భాల్లో కూడా వివిధ ప్రాంతాల నుండి, వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టి అదేవిధంగా లోపలికి వెళ్ళి కూడా సందర్శన తర్వాత చూసిన తర్వాత మిగతా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాలు ఏదో చాలా మంది కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వాళ్ళు లోపలికి వెళ్ళి యేసు జన్మనామం, అదే వృత్తాంత ప్రార్థన, అదేవిధంగా రెండో ఆరాధన కార్యక్రమాలు కూడా విని ప్రార్థన ఎవరైతే బిషప్ పద్మారావు చెప్పిన సందేశాన్ని కూడా పూర్తిగా వీళ్ళు విని సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ మెదక్ చర్చిలో కనిపిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మెదక్ చర్చి చూస్తే 1914 నుంచి 1920 అంటే 1914 నుంచి 1924 వరకు 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ తర్వాత 1925 డిసెంబర్ 25న ఈ క్రిస్మస్ వేడుకలో మొదలయ్యాయి. ఇప్పుడు ఈ సంవత్సరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా అంటే దాదాపు ఈ సంవత్సరం అంతా కాలం కూడా శత జయంతి ఉత్సవాలకు సంబంధించిన ప్రార్థనా కార్యక్రమాలు చేపట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. కెమెరామెన్ మహేష్తో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, మెదక్.